హలో ఎవ్రీవన్. రైల్వే శాఖ నుంచి మనకి అఫీషియల్‌గా ఎన్‌టీపీసీ ఉద్యోగాల భర్తీకి ఎవరైతే ఇంటర్మీడియేట్, డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసినారో మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగానే దాదాపుగా 11,000 ఉద్యోగాల భర్తీ చేయడం కోసం అఫీషియల్‌గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కూడా అందరూ ఆల్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. కింద కామెంట్ సెక్షన్‌లో వాడికి లింక్స్ కూడా ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి ఎన్‌టీపీసీ ఉద్యోగాల భర్తీకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. సో ఎన్‌టీపీసీ ఉద్యోగాలు అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు ఎవరు అర్హత అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అమ్మా, అంటే డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసినారో మేల్ ఆర్ ఫీమేల్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ చేసినా సరే, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు 2 టేబుల్స్ అయితే ఇచ్చేసారు. ఫస్ట్ టేబుల్ గమనించి, ఫస్ట్ టేబుల్ అనేది మనకి డిగ్రీ వాళ్ళకి సంబంధించి, అంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్ అమ్మా. సో గ్రాడ్యుయేట్ సంబంధించి ఇది. సో గ్రాడ్యుయేట్ సంబంధించి డిగ్రీ వాళ్ళకి సంబంధించి టేబుల్ గమనిస్తే ఒకసారి ఇక్కడ చూడండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైనింగ్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇనిషియల్ పేమెంట్ చూసుకుంటే మీకు చూడండి, ఇనిషియల్ పేమెంట్ అంటే ఏం లేదు, మీకు స్టార్టింగ్ సాలరీ చూసుకుంటే ఉద్యోగాన్ని బట్టి ఇనిషియల్ పేమెంట్ కూడా క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్ని పోస్టులు కూడా మనకు సమాన ఏజ్ లిమిట్ అయితే ఉంది. డిగ్రీ వాళ్ళకి సంబంధించి 18 to 36 ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. ఇక్కడ మనకు కట్ ఆఫ్ డేట్ కూడా ఉంది, దాని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి డిగ్రీ వాళ్ళకి సంబంధించి మన ఇండియా వైజ్ మనకి 8,113 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లుగా మనకి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మనైతే మీరైతే గమనించవచ్చును. సో తర్వాత మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఈ పోస్టుల గురించి తెలుసుకొని, ఇంటర్మీడియట్ కూడా మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైనింగ్ క్లర్క్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి ఇనిషియల్ పేమెంట్ చూసుకుంటే ఉద్యోగాన్ని బట్టి ఇనిషియల్ పేమెంట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. స్టార్టింగ్గా మీకు 19,900 నుంచి స్టార్టింగ్ పేమెంట్ అయితే ఉంది. మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 33 ఇయర్స్ మధ్య మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే కావాలంటున్నారు. ఇంటర్మీడియట్ సంబంధించి మనకి ఇండియా వైజ్ చూసుకుంటే 3,445 పోస్టులు అయితే భర్తీ చేసినట్లుగా డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఓకేనా. సో తర్వాత మనకి ఇక్కడ మీ కట్ ఆఫ్ డేట్ కూడా ఉంది అని చెప్పాను కదా. కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే చూడండి, మీ కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే ఒకసారి సెకండ్ పాయింట్ ఒకసారి గమనిస్తే మన కట్ ఆఫ్ డేట్ అనేది January 1, 2025 ప్రకారం మీకు ఏజ్ లిమిట్ నేను చెప్పాను కదా. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ చెప్పాను కదా 18 to 33 ఇయర్స్ అనేది, ఆ ఏజ్ లిమిట్ అయితే మీకైతే ఉండవలసి ఉంటుంది కట్ ఆఫ్ డేట్ ప్రకారం మీకు. సో అదేవిధంగా మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ భాగంగా జాబ్ సెలక్షన్ భాగంగా మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో మెడికల్ టెస్ట్ సంబంధించి ఇక్కడ ఒక టేబుల్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, మీరు కూడా గమనించవచ్చును. మీకు ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదమ్మా. ఓకేనా, ఇది మనకు షార్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫుల్ నోటిఫికేషన్ అనేది మీకు ఈ మంత్ మీకు 14th ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఈ ఉద్యోగాలకు సంబంధించి మిగతా డీటెయిల్స్కి అయితే తెలుసుకోండి. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అయితే మనకి ఇక్కడ శాలరీ, అదేవిధంగా మనకి ఇక్కడ ఫీజెస్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫీజెస్ వివరాలు తెలుసుకుంటే చూడండి, మీకు ఫీజెస్ అనేది మీరు ఒకసారి 7 పాయింట్ గమనిస్తే 7 పాయింట్లో మనకి ఏమి ఇచ్చారంటే మీకు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, అదేవిధంగా మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 250 రూపీస్ మీరైతే పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా 500 రూపీస్ మీరైతే పేమెంట్ అయితే చేయవలసి ఉన్నట్లుగా ఇక్కడ మనకి ఫీజెస్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత ఇక్కడ చూడండి, జాబ్ సెలక్షన్ భాగంగా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 6th పాయింట్ ఒకసారి గమనిస్తే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది మా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఏం లేదు, సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా క్లియర్గా మనం ఈ వీడియోలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో కంప్యూటర్ బేస్డ్ అయితే చూడండి, మీకు 2 స్టేజ్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సిబిటి, సెకండ్ స్టేజ్ సిబిటి. ఓకేనా. ఫస్ట్ స్టేజ్ సిబిటిలో సిబిటిలో ఎవరైతే ఫస్ట్ వస్తారో మంచి మార్క్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి సెకండ్ స్టేజ్ సిబిటి అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సిబిటికి సంబంధించి, సెకండ్ స్టేజ్ సిబిటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనము ఇదే వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్ సిబిటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే మీకు ఎగ్జామ్ డ్యూరేషన్ మినిట్ చూసుకుంటే 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనల్స్ కింద క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకి ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే మీకు 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతున్నట్లుగా మనకి కింద మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చూడండి, మీరైతే 100 క్వశ్చన్స్ అయితే మీకైతే రావడం జరుగుతుంది.
సో తర్వాత ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సీబీటీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి సెకండ్ స్టేజ్ సీబీటీ అయితే ఉంటుంది. దానికి సంబంధించి కూడా క్లియర్‌గా మనం ఇదే వీడియోలో అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది మనకి సెకండ్ స్టేజ్‌కి సంబంధించి సీబీటీ ఎగ్జామ్ అమ్మా ఇది. సో ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ కింద క్వెషన్స్ అయితే వస్తాయి. మనకి సెకండ్ స్టేజ్ సీబీటీ చూసుకుంటే టోటల్ క్వెషన్స్ మనకి 120 క్వెషన్స్ అయితే ఇస్తున్నాము అనేసి మనకి ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఓకేనా. సో 120 క్వెషన్స్ అయితే ఇస్తాము అనేసి మీరు ఇక్కడ టేబుల్ అయితే క్లియర్‌గా అయితే గమనించవచ్చును. ఓకేనా. సో మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ప్రిపేర్ అవుతారో అదే సిలబస్ అయితే ఉంటుంది. మీకు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అందులో మళ్ళీ మీకు సిలబస్ అయితే ఉంటుంది మాకు క్లియర్‌గా. మీకు ఫుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి మళ్ళీ ఇప్పుడే నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. ఇక్కడ మనకి 2024లో రైల్వే శాఖకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారమ్మా. అందులో భాగంగానే మనకు ఆల్రెడీ జనవరి, మార్చ్‌లో ఏఎల్‌పీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు తెలిసిందే. తర్వాత ఏప్రిల్, జూన్‌లో మనకి టెక్నీషియన్ ఉద్యోగులు భర్తీ చేస్తారు. సో రీసెంట్‌గా మనకి జూలై, సెప్టెంబర్, జూలైలో మనకి రీసెంట్‌గా పారామెడికల్ కేటగిరీస్ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకు అఫీషియల్‌గా నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులు, నాన్ టెక్నికల్ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రిలీజ్ చేశారు. అంటే మనకి రైల్వే శాఖకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఇప్పుడు మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి సో మీరందరూ కూడా తప్పుడైతే చేసుకోరండి. ఓకేనా. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే సో ఇక్కడ మీరు గమనించి చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అనేది డిగ్రీ వాళ్ళకి సంబంధించి మీకు నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా మళ్ళీ మీకు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది, అదేవిధంగా ఫుల్ నోటిఫికేషన్ అనేది మీకు ఇదే మంత్ సో సెప్టెంబర్ 20th నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. లాస్ట్ డేట్ అనేది మీకు అక్టోబర్ 13th వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌కి. ఓకేనా. సో తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మీకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది మీకు ఇదే మంత్ సెప్టెంబర్ 21వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తారు. మీరు అక్టోబర్ 20th వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి ఈరోజు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వచ్చేటువంటి షార్ట్ అప్డేట్ అమ్మా ఇది. ఓకేనా. మీకు ఇదే మంత్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్‌గా మనకి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్‌గా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అమ్మా ఇది. ఓకేనా. సో చూడండి మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకి సికింద్రాబాద్ ఉంది కదా పోర్టల్ అనేది చూడండి www.rrbsikhindrabad.gov.in ఇది అఫీషియల్ పోర్టల్లో. అక్కడికి వెళ్ళి మీరు కూడా అక్కడికే వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అప్పుడు మళ్ళీ నేను మీకు అయితే వీడియో చేస్తాను. ఓకేనా. అప్పుడే నేను మీకు క్లియర్‌గా అయితే మీకు డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తాను ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏమిటి అనేసి. సో ఇది మా రైల్వే శాఖకు సంబంధించి ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకునే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా అయితే ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.